సార్ మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. పి జనార్దన్ రెడ్డి గారి టైం నుంచి మీరు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పటికి హైదరాబాద్ నియోజకవర్గం అంటే ఇప్పుడు కూడా ఇంతకాలం నుంచి పనిచేస్తున్నా మీకు అన్ని అర్హతలు ఉన్నా మీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు రాలా? మాకు ఇక్కడ నేను జనార్దన్ రెడ్డి గారి ఏదైతే కర్తబాద్ కాన్స్టిట్యున్సీలు ఉన్నప్పుడు నాకు బీబీలాగ్ అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు ఆయన సదారతలో మేము పనిచేసినాం. మరి తర్వాత సింగిల్ విండో డైరెక్టర్ కూడా నేను 5 ఏళ్ళు రాయదుర్గా సింగిల్ విండో డైరెక్టర్ కూడా నేను పనిచేసినాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి మేము కాంగ్రెస్ పార్టీ వైపునే ఉన్నాం. మాకు పార్టీలు మాకు ముఖ్యం కానీ పదవులు కాదు. రేపు మాకు పార్టీ టికెట్ ఇస్తున్నారు, పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీలకు కాలు పెట్టే అవసరం మాకు లేదు. పార్టీనే ఉంటాం. పార్టీ మాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ ఎంబడి ఉంటాం, జెండా ఎంబడి ఉంటాం, జెండా భుజాల మీద మోసుకొని తిరుగుతాం. మరి రేవంత్ రెడ్డి గారు ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మేము ఆనాడు నుంచి ఈనాడు కాంగ్రెస్ని వదులుకుంటున్నామన్న 30-35 ఏళ్ళ తర్వాత కూడా మేము కాంగ్రెస్ నిడవలేదనే ఒక ఎంక్వైరీ చేసుకొని ఆయన పిసిసి అధ్యక్షుడు కాగానే నాకు పిసిసిలో జనరల్ సెక్రటరీగా నాకు ఆయన నియమించిన సంగతి కూడా మరి మీరు ఒకసారి గుర్తుంచుకోండి. పిసిసి ఆల్రెడీ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు 2-3 ఏళ్ళ సంవత్సరంలో కూడా ఆయన పిసిసి అయిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఎక్కడ మీటింగ్ పెట్టినా అన్నగారింబడి మేము తిరుగుతున్నాం కాబట్టి అన్నగారింబడి పార్టీ ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రతి మీటింగ్ల దగ్గర కూడా నేను అన్నగారికి దగ్గరుండి ఆర్గనైజర్లు ఎంబడే ఉంటున్నా. మరి నాకు ఆ రకంగా చూస్తే నాకు పిసిసిలో కూడా నాకు స్థానం కల్పించిండు మరి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు మంచిగా నచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇడవకుండా ఉన్నాము. ఎంతోమంది కాంగ్రెస్లో సీనియర్లు కూడా వెళ్ళిపోయినాం. మేము పార్టీని ఇడిచేది లేదు, రేవంత్ రెడ్డిని వదిలేది లేదని ఓ పట్టుదలతోనే మేము ముందుకు నడుస్తున్నాం. పోయినసారి మాకు ఎమ్మెల్యే టికెట్ కోసం మేము ఆశించినాం. ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ఆశించేది. ప్రతి ఒక్కరు 100 మంది టికెట్లు రావాలంటే రావు కదా. ఎవరికొకరు పెద్ద మంత్రులు అధిష్టానం నిర్ణయించినప్పుడు వాళ్ళకు కట్టుబడి మనం ఉండాలి. అంతేగాని మరి మనకు పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఇంకో జెండా పట్టుకొని ఇంకో జెండా అక్కడ అయిపోతే అక్కడ ఓడిపోతే మళ్ళీ ఇక్కడ ఓడిపోతే అక్కడ ఒకటి కాదు. ఓడినా గెలిచినా పార్టీ ఎమ్మడి ఉన్నాం, పార్టీతోనే పని చేసుకుంటాం.